అందరికీ నమస్కారం. ఇటీవల ఒక వార్త సోషల్ మీడియాలో మరీ చక్కర్లు కొడతా ఉంది. ఏంటి ఆ వార్త, ఏంటి ఆ కథ, కమేమిషన్ అని వెళ్తే బాబు గారికి ఒక ఉద్యోగి రాసిన లేఖ. ఏంటయ్యా బాబు గారి ఒక ఉద్యోగి లేఖ రాయటం ఏంటి అని దాంట్లో వెళ్తే ఏపీలో వైసీపీ పాలన, కూటమి పాలనలో వ్యత్యాసాలను ఎత్తి చూపారు ఓ ఉద్యోగి. అంతేనా, నాటి ప్రభుత్వ పాలనలో తాము ఎలాంటి ఇబ్బందులు పడ్డామన్న మాటను ఆ ఉద్యోగి తన అక్షరాలతో కళ్ళకు కట్టినట్టు చెప్పారు. అక్కడితో ఆయన ఆగలేదు. ప్రస్తుత ప్రభుత్వం తమ కోసమే కాకుండా రాష్ట్రంలో వివిధ వర్గాలకు చేస్తున్న న్యాయాన్ని కూడా ప్రస్తావించారు. కూటమి న్యాయం వల్ల జరుగుతున్న లాభాన్ని సోదరంగా వివరించారు. నాడు అణచివేతతో ప్రచారాన్ని హోరెత్తిస్తే నేడు అంతకు మంచి చేస్తూ కనీస ప్రచారాన్ని కూడా చేసుకోవట్లేదు అని ఆ ఉద్యోగి నేరుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. ఆయనే ఎవరా అంటే రాఘవరామిరెడ్డి అనే ఉద్యోగి ఫేస్బుక్ వాల్ మీద కనిపించిన ఈ పోస్టు మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను. రాఘవరామిరెడ్డి ఏ శాఖలో ఉద్యోగి, ఎక్కడ పనిచేస్తున్న విషయాలు తెలియవు, కానీ ఆయన పెట్టిన పోస్టు మాత్రం అందరినీ ఆలోచింపచేసేదిగా ఉంది. వైసీపీ హయాంలో నిజంగానే వేతనాలు ఏ నెలలో కూడా ఫస్ట్ తారీఖున పడిన దాఖలా లేదు. కొన్ని సందర్భాలు అయితే ఏకంగా నెలాఖరుకు కూడా వేతనాలు ఇచ్చారు. వేతనాల సంగతి అలా ఉంచితే ఉద్యోగుల పిఎఫ్ కానీ ఇతర బెనిఫిట్స్ సంబంధించిన నిధులు సక్రమంగా జమ అయ్యేవి కావు. సర్కారు తన వాటా జమ చేసే మాట అటు ఉంచితే ఉద్యోగుల జీతాల్లోంచి జమ అవుతున్న నిధులను వాడేసుకుంది. వెలిసి తన వాటాను కూడా కలుపుకుంటే ఈ బకాయిలు వేల కోట్లు చేరాయి. ఏ ప్రభుత్వం వచ్చినా ఈ బకాయిలు తీరేవి కావన్న భావన ఉద్యోగుల్లో వచ్చేసింది. అలాంటి దుర్భర పరిస్థితుల కారణంగా కుమార్తె పెళ్ళో, కొడుకు చదువు అక్కడికి వస్తాయనుకుని పిఎఫ్ని కూడా అటకెక్కిచ్చేసింది. పిఎఫ్ అందలేదు కదా అని శుభకార్యాలు ఆగవు కదా. పిఎఫ్ నిధుల నుండి కూడా అధిక వడ్డీలకు అప్పులు తీసుకోవాల్సి వచ్చింది. ఈ పరిస్థితులు తోటి ఉద్యోగులు చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకున్నారని తెలియపరిచారు ఈయన. ఈ సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించరా అంటూ ఉద్యోగ సంఘాల నేతలను అడిగితే వారి పరిస్థితి తెలుసుకుని భయభ్రాంతులకు గురయ్యారు ఉద్యోగస్తులు. అన్యాయం జరుగుతుందని తెలుసు, కానీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇలా అని తెలిస్తే ఉద్యోగులు పంటి బిగువన బాధలు భరిస్తూ కాలం వెళ్లదీశారు. అయితే కూటమి సర్కారు వచ్చిన తర్వాత వేతనాలు చెల్లింపు ఓ దారిలో పడింది. ప్రతి నెల 5వ తారీఖులోపు జీతాలు అయితే అందుతున్నాయి. ఇక స్థాయికి మించి బకాయిలు చెల్లించే ప్రక్రియ కూటమి సర్కారు దశల వారీగా పకడ్బందీగా చర్యలు చేపట్టింది. ఫలితంగా గత సంక్రాంతికి కొంత నిధులు విడుదలయ్యాయి. తాజాగా మరిన్ని నిధులు కూడా విడుదలయ్యాయి. ఇంకా కొద్దో గొప్ప బకాయిలు ఉన్నాయి. అవన్నీ త్వరలో తీరుతాయన్న భావన అయితే ఉద్యోగుల్లో కనిపిస్తుంది. గతంలో ఎంతో నిర్భీతిగా పనిచేసినారో 5 ఏళ్ల నరకపాయ పరిస్థితుల తర్వాత కూటమి పాలనలో ఉద్యోగులు నిశ్చింతగా పనిచేసుకుంటున్నారు. తమ సమస్యలను ప్రభుత్వం వింటుంది, పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తుంది అన్న భావన వారిలో కలిగింది. అటు సామాన్య ప్రజలు, ఇటు ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ సాగుతున్న కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన సదరు ఉద్యోగి ఇంత మంచి చేస్తూ కూడా ఎందుకు ప్రచారం చేసుకోవడం లేదు ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. గత ప్రభుత్వం అయితే చిల్లిగా ఇచ్చిన బటన్ నొక్కుతున్నామంటూ భారీ ఎత్తున ప్రచారం చేసుకుంది. మరి ఇన్ని వేల కోట్లు ఇన్నేసి వర్గాల ప్రజలకు సాయం చేస్తూ కూడా కనీసం ప్రచారం కూడా చేసుకోలేకపోతున్నారు ఎందుకు అని ఆయన ప్రశ్నించారు ప్రభుత్వాన్ని. మొత్తం ప్రభుత్వం తరఫున కాకుండా సంబంధిత శాఖల మంత్రుల స్థాయిలో కూడా ప్రచారం చేసుకోలేకపోతున్నారని ఆయన ప్రశ్నించాడు ప్రభుత్వాన్ని. అయితే ఈ వార్త ఎందుకు చెప్పాల్సి వచ్చింది, ఎందుకు చదవాల్సి వచ్చింది అంటే, ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఎందుకు వైరల్ అవుతుంది అంటే, ప్రభుత్వంలో పనిచేస్తూ ప్రభుత్వంలో గత 5 సంవత్సరాల పాటు ఒక ఉద్యోగిగా తను పడ్డ బాధ, ఆవేదన మొత్తాన్ని కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా మనందరితో పాలు పంచుకున్నాడని చెప్తూ ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి.
మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.